ఆడబిడ్డ జన్మిస్తే లక్ష్మి వచ్చిందని చెప్పి చాలామంది సంతోషిస్తారు, ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అయితే ఇక్కడ చాలామంది ఆడబిడ్డ పుట్టిందంటే తమకి లేని ఇబ్బంది తెచ్చిందని ఆవేదన ఉంటుంది. చాలా పథకం చేస్తుంటారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాంటి ఘటనే కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి జూబ్లీనగర్ గ్రామంలో జరిగింది. గత నెల ఏప్రిల్ మాసంలో ఇద్దరు చిన్నారులని పుట్టినప్పటి నుంచి వేధించినటువంటి ఆ కన్న తండ్రి కసాయిగా మారాడు. దానిలో తల్లికి తెలియకుండా పిల్లల్ని తీసుకెళ్ళి హతమార్చి బావిలో వేసిన ఘటన కలకలం రేపింది. అప్పుడే గ్రామస్తులంతా కూడా తండ్రిని అక్కడే అంతం చేసే ప్రయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తు పోలీసులు రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కటకటాలకి పంపడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఇప్పటికీ గ్రామస్తులు పిల్లల యొక్క అమ్మ వాళ్ళ నాన్న అమ్మ అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఆ పిల్లల యొక్క మధుర స్మృతులని మర్చిపోలేకపోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, అచ్చుగుద్దినట్టుగా ఆ పిల్లల యొక్క విగ్రహాలని అక్కడే పెట్టడం జరిగింది. కచ్చు గీతాంశి మరియు కచ్చు గీతాన్విత అనేటువంటి ఇద్దరు పిల్లలు. ఆ ఇద్దరు పిల్లల తండ్రే శ్రీశైలంకి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ప్రైవేట్ ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తి ఆ తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో పిల్లల్ని ఇబ్బంది పెట్టారు, అంతం చేశారు. ఇది కాస్త కలకలం రేపింది. ఇప్పుడు వారి జ్ఞాపకాలని మర్చిపోలేకపోతున్నారు. ఈ గ్రామస్తులంతా కూడా మనతో ఉన్నారు. ఏం జరిగింది తాత, మీరు చెప్పండి. దానికి సంబంధించి చిన్నపిల్లలు అయితే ఆ పిల్లల విగ్రహాలు ఎప్పుడు పెట్టారు? 3 రోజులు పెట్టి, అంటే వాళ్ళ జ్ఞాపకం కొరకేనా? జ్ఞాపకం వాళ్ళు ఉండాలని పెట్టారు వాళ్ళు. అంటే అట్లనే ఉండేటోళ్ళు పిల్లలు కూడా? పిల్లలు అదే రకంగా ఉన్నారు. అదే చిన్నపిల్లలు అట్లనే తీసుకొని ఉండేటోళ్ళు, అందరినీ పలకరించేటోళ్ళు, తాత అని కూడా తిరగటోళ్ళు మీతో తిరుగురు. ఇది జరిగి ఎన్ని రోజులు అయిందా? 2 నెలలు అయిపోయాయి. 2 నెలలు అయిపోయాయి. ఇప్పుడు ఆ విగ్రహాలలో మీ పిల్లల్ని చూసినట్టు అనిపిస్తుందా? చూసినట్టు అనిపిస్తుంది మరి. ఓకే. సో మొత్తం మీద జ్ఞాపకాలని మర్చిపోలేకపోతున్నారు. ఏం జరిగింది అసలు? ఆడపిల్ల పుట్టిందంటే చాలామంది అపురూపంగా చూడాల్సినటువంటి పరిస్థితి, కానీ ఆ పిల్లలు ఇద్దరిని హతమార్చడం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఆ విగ్రహాలు పెట్టారు, కనీసం వారి జ్ఞాపకాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారా? ఎట్లా చూడొచ్చు? సరే, ఇది చాలా అసలు బాధాకరమైన విషయం. ఈ పిల్లలు పొద్దున్నే అంటే నేను పొద్దున వెళ్తూ ఉంటా, వాళ్ళ పిల్లలు మంచిగా వాళ్ళ ఆకిట్లో మంచిగా ఆడుకునేవాళ్ళు. కానీ ఇట్లా ఈ పిల్లలు అప్పుడప్పుడు వాళ్ళని మన మందులు ఇచ్చినా కానీ పిల్లలు ఎంతో బాగా ఇట్లా మాట్లాడేవాళ్ళు. కానీ ఇట్లా అవుతుంది అనుకోలేదు. ఇది బాగా దురదృష్టమైన సంఘటన. వాళ్ళ తాతగారు వాళ్ళ జ్ఞాపకార్థమని వాళ్ళ విగ్రహాలు ఇక్కడ పెట్టించారట. ఇది ఇప్పటికీ వాళ్ళని చూసినప్పుడు అలా అంత మనసు పిండేసినట్టు అనిపిస్తుందా? ఎందుకంటే అయ్యో పిల్లలు ఇటు వస్తే అంకుల్ తాత అనుకుంటా తిరిగేటోళ్ళు, ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో కూడా 5-6 సంవత్సరాల చిన్నపిల్లలు తిరిగేటోళ్ళు. అవును, వాళ్ళు తిరిగేవాళ్ళు. పిల్లలు అంటేనే ఆటలు ఉంటాయి, వాళ్ళు అటు ఇటు తిరగడం ఉంటుంది. అట్లనే మేము చూసాము. కానీ పిల్లలు ఇప్పటికి దాదాపు 2 నెలలు కావస్తుంది, కానీ పిల్లలు మా కళ్ళ ముందే ఉన్నట్టుంది. కానీ ఇది బాగా విషాదకరమైన అసలు వార్త. మా పక్క గ్రామంలో జరగడం అనేది మాకు ఇంకా కోలుకోలేని విషయం జరుగుతుంది. గవర్నమెంట్ ముఖ్యంగా వాళ్లకు కఠిన శిక్ష పడేలా చూడాలి. వాళ్ళని వీలైతే ఉరిశిక్ష కూడా చేయాలి. వాళ్ళు పిల్లలు అద్దనుకుంటే ఎవరికైనా అడాప్ట్ చేసేది ఉండే, లేకుంటే ఇలా చంపడం అనేది చాలా ఘోరం. మేము బాగా ఖండిస్తున్నాము. అట్లనే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా గవర్నమెంట్ చర్యలు చేపట్టాలి అని కోరుకుంటున్నాము. ముద్దు ముచ్చట్లతో మురిపెంగా ఉండేటువంటి ఆ చిన్నారులు ఇద్దరు ఆ చుట్టుపక్కల ఇళ్లలోకి వెళ్ళేవారు. నాని, తాత, మామ, అత్త అనుకుంటూ అందరినీ పలకరించేవారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వారు లేరు. ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి కానరాని లోకాలకి కన్న తండ్రే పంపించాడనేటువంటి విషయం పట్ల ఇప్పటికీ కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రులంతా కూడా ఇంత దారుణానికి ఒదిగడతారా ఆ తండ్రి అని చెప్పి అంటున్నారు. కసాయి తండ్రిని కఠినంగా శిక్షించాలి, ఆ పిల్లల యొక్క ముచ్చట్లని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. అచ్చుగుద్దినట్టుగా ఆ పిల్లల యొక్క ప్రతిరూపాలని ప్రతిబింబాలని అక్కడ దించడం జరిగింది. చూశారుగా, ఆడపిల్లల సంరక్షణ కొరకు అనేక చట్టాలు వస్తున్నాయి. అయినప్పటికీ ఇలా కన్న తండ్రి కంటి పాప కాటేస్తే ఎలా ఉంటుంది? కంటికి రెప్పలా కాపాడాల్సినటువంటి ఆ తండ్రే పిల్లల పట్ల కసాయిగా వ్యవహరించినటువంటి తీరు ఇప్పటికీ
పూర్తిగా ఖండిస్తున్నారు. కఠినంగా శిక్షించాల్సిందే అని చెప్పి కోరుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మనము కోరుకుందాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, జూబ్లీ.